శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం పరమ రహస్యమైన దుర్లభమైన సిద్ధ పురుషులకు సిద్ధ గురువులకు తప్ప అన్యులకు తెలియని పరమ శివరహస్యమైన ఆత్మలింగ దర్శన సాధనని తెలుసుకుందాం. శివార్చనలో నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః అంటూ ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః అని అందరం శివుణ్ణి అర్చిస్తూ ఉంటాం. ఆత్మలింగం అనగానే రావణుడు కైలాసంలో శివుని మెప్పించి తెచ్చుకున్న లింగాన్ని గణేశుడు అడ్డుపడి భూమిపైన స్థాపించిన సన్నివేశమే గుర్తుకు వస్తుంది. ఆత్మలింగం అన్న పేరు వినగానే మనస్సు కూడా పులకించిపోతుంది. ఆత్మలింగ దర్శనం సకల పాపాలను హరించి వేస్తుంది. దర్శించుకున్న వారి జన్మ ధన్యమే. మరి అటువంటి ఆత్మలింగాన్ని గజాసురుడు తన ఉదరంలోనూ అంటే మణిపూరక స్థానంలోనూ, రావణాసురుడు గణపతి అనుగ్రహం లేక పృథ్వీపైనను స్థాపించారు. అంటే పృథ్వీతత్వమైన మూలాధారానికి, నాభి స్థానంలో ఉన్న మణిపూరానికి, ఆత్మలింగానికి ఏదో సంబంధం ఉంది. ఆ పరమరహస్యాన్ని కాసేపట్లో తెలుసుకుందాం. గజాసురుడు, రావణాసురుడు అంటే పూర్వయుగాల్లోని వారు. మరి ఇప్పుడు ఈ రోజుల్లో ఆత్మలింగాన్ని సాధించేవారు ఉన్నారా అంటే హిమాలయాల్లోని సిద్ధ సాధకులు యోగ మార్గంలో నేటికి ఈ సాధనను సిద్ధించుకుంటారని ఈ భూమి మీద అతి కొద్ది మంది సాధకులకు మాత్రమే తెలుసు. అటువంటి ఒక సిద్ధ సాధకుడిని పూజ్య గురుదేవులు నిఖిలేశ్వరానంద స్వామివారి అనుగ్రహంతో కలవడం జరిగింది. ఆ యోగి అఘోరేశ్వరుని ప్రత్యక్ష దర్శన సాధనతో పాటు మనలాంటి సామాన్యులు కూడా ఆచరించదగిన సాధన, చేయదగిన ఆత్మలింగ దర్శన సాధనని 3 స్థాయిలలో తెలియజేశారు. ఆ స్థాయిలు ఆత్మలింగ దర్శనం, ఆత్మలింగ అనుభూతి, ఆత్మలింగ ప్రకటనం. ఇవి కుండలిని యోగపరంగా 3 స్థాయిలు ఒక్కో చక్రం వద్ద జరుగుతాయి. హృదయ స్థానంలోని ఆత్మలింగం, ఇంకా పై చక్రాల్లో ఆత్మలింగ దర్శనం అనేది కొంచెం అడ్వాన్స్డ్ అండ్ అది గురు పర్యవేక్షణలో మాత్రమే ఆ సాధనలు చేయాల్సి ఉంటుంది కనుక ఆ సాధనలు తెలియజేయడం లేదు. మనలాంటి సామాన్యులను యోగ సాధనల్లో ఒక మెట్టు పైకి ఎక్కించే రహస్య సిద్ధ సాధనని తెలుసుకుందాం. ఊరుకోండి స్వామి, రావణుడు అంటే మహాశివభక్తుడు, ఇక హిమాలయ యోగులెక్కడా మేమెక్కడా అనుకోకండి. యోగులేమీ ఆకాశం నుంచి ఊడి పడరు. వారు కూడా మన నుంచి వెళ్ళిన వారే. అయినా వారు సాధన చేసే స్థాయిని, యోగముద్రలు, బంధాలను ఇలా ఆన్లైన్లో నేర్చుకునేంత చలనచిత్రం ఉండదు. మనం కేవలం అత్యల్పమైన ప్రాథమిక స్థాయి సాధన గురించి మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏమో భవిష్యత్తులో ఈ సాధనని పండించుకొని తర్వాతి స్థాయిలకి వెళ్ళేవారు ఉంటారేమో, ఎవరికి తెలుసు. నాకు 102 జ్వరం ఉన్న గురుదేవుల ఆజ్ఞ అయింది కనుక మన సాధకులకు ఈ సాధనని తెలియజేస్తున్నాను. మనందరికీ ఆదిశంకరులు ఇచ్చిన శివమానస పూజా స్తోత్రం తెలుసు కదా. పూజల స్థాయిలో ఉన్న భక్తుల మనసుకు ఒక రకమైన విజువలైజేషన్ ప్రక్రియని, అంటే ధ్యానించే క్రియని ఎలిమెంటరీ స్థాయిలోనే శంకర భగవత్పాదులు ప్రవేశపెట్టారు. అంటే సగుణాకారంలో ఉన్న పరమాత్మని షోడశోపచారాలతో రత్నై కల్పితమాసనం అని రత్నసింహాసనాన్ని ఊహించి కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వటం, ఇతర ఉపచారాలు చేయటం, ఇలా ధ్యానించి పూజించటంలో ఎక్స్పర్ట్స్ అయిన వారికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే సాధన ఇంకా సులభంగా ఉంటుంది. అంటే మాకు ధ్యానించడం రాదు స్వామి, మేము ఇక్కడే డ్రాప్ అనకండి. ఇప్పటి వరకు ధ్యాన శ్లోకాలు తూతూ మంత్రంగా చదివినా, అస్సలు ధ్యానం అనేదే చేయకపోయినా కూడా ఈ సాధనని మొదలు పెట్టవచ్చు. మనస్సు మన ప్రమేయం లేకుండా ధ్యానంలో కూర్చుంటే చిత్ర విచిత్రమైన దృశ్యాలను కల్పించి చూపిస్తుంది. ఎందుకంటే దానికి మీరు ఏ టాస్క్ ఇవ్వలేదు కనుక. ఇప్పుడు మన సిద్ధమంత్రం టెక్నిక్లో మనస్సుకి ఒక పని అప్పగించి మనం చెప్పిన దానిని మాత్రమే ఊహిస్తూ విజువలైజ్ అయ్యేలాగా మైండ్ని ప్రోగ్రామ్ చేస్తూ ఈ సాధనని సిద్ధింపజేసుకోవచ్చు. విజువలైజేషన్కి ఉన్న శక్తి అపారమైనది.
అందుకే ప్రతి పూజ సాధన ముందు ధ్యాన శ్లోకాలు చెప్పి ధ్యానించమంటారు. మనం ఏదో నామమాత్రంగా చదివేసి పూజలోకి సాధనలోకి వెళ్ళిపోతాం. అంటే 90% వారికి ధ్యాన శ్లోకం అర్థం కాక అలా చేస్తాం. అయితే ధ్యాన శ్లోకాలతో పని లేకుండా కూడా ధ్యానం చేయవచ్చు. అదే రూపధ్యానం. నేను చాలా సాధనలలో అమ్మవారి పాదాలే చూస్తూ మంత్రం జపించమంటాను. ఎందుకంటే అమ్మ పాదాలనే చూస్తూ కన్ను మూసుకున్నా కూడా ఆవిడ పాదాలే కనిపించేలా ఉండాలి. కేశాది పాద పర్యంతం ధ్యానించలేకపోయినా ఆవిడ పాదాలు పట్టుకున్నా చాలు. అది ధ్యానానికి మొదటి దశ. విజువలైజేషన్ ధ్యానం అనేదానికి ఉన్న శక్తి ఏపాటిదో ఒక చిన్న నిజ జీవిత ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే దీనివల్ల ధ్యానశక్తి మీ మనస్సులో బాగా నాటుకొని అది మీకు సహకరిస్తుందని. మానసికంగా షుగర్ వ్యాధితో బాధపడేవారు ఇదంతా మేము వినలేము, మాకు డైరెక్ట్గా సాధన చెప్పండి అంటే ఇదంతా స్కిప్ చేసి లాస్ట్లో సాధన వివరాలు తెలియజేస్తాను. స్కిప్ చేసి అక్కడ నుంచి చూసుకోవచ్చు. నేటన్ షరాన్స్కీ గురించి మీలో కొందరు వినే ఉంటారు. ఆయన తెలియని వారి కోసం ఇది చెప్తున్నాను. సోవియట్ యూనియన్ ఆఫ్ రష్యాగా ఉన్నప్పుడు అక్కడ పుట్టిన జూయిష్ ఫ్యామిలీకి చెందిన ఇతడిని అమెరికా గూఢచారి అన్న నెపంతో రష్యా అధికారులు అరెస్టు చేసి జైల్లో వేశారు. 9 సంవత్సరాలు అతను జైల్లో ఉన్నాడు. అందులో కొంతకాలం మొత్తం మంచులో కప్పబడిపోయి ఉండే సైబీరియన్ జైల్లో 3 అడుగుల ఇరుకు గదిలో అతన్ని ఉంచారు. మామూలుగా ఆ చలికే శరీరంలో ఏ అవయం పనిచేయదు, అన్ని కొంకర్లు తిరిగిపోతాయి. ఇంకా అంత ఇరుకులో అతను కొన్ని యోగిక్ ఎక్సర్సైజులు చేస్తూ శరీరాన్ని కాపాడుకున్నాడు. శరీరం అంటే కాపాడుకున్నాడు మరి ఆ ఇరుకులో. కానీ మానసిక పరిస్థితిని గురించి ఆలోచించండి. వేరే వారైతే మతి భ్రమించి మరణించేవారు. కానీ అతడు మనసుకి పిచ్చ ఆలోచనలు రానియకుండా తనకి ఎంతో ఇష్టమైన చెస్ ఆటని మనసుకి మేతగా వేశాడు. మెదడు మొద్దుబారిపోకుండా పని చేయాలంటే అసలైన ఎక్సర్సైజ్ చేసే అని మనస్సులోనే 64 గడులతో చెస్ బోర్డ్ని విజువలైజ్ చేసుకొని ఆట మొదలుపెట్టాడు. మరి ప్రత్యర్థిగా ఎవరు అంటే వారిని వీరిని ఊహించాలంటే చాలా కష్టం. అప్పట్లో వరల్డ్ ఛాంపియన్, వరల్డ్ నెంబర్ 1 గ్యారీ కాస్పరోవ్ ముఖం అయితే బాగా పరిచయమే కాబట్టి తన అపోనెంట్గా అతన్నే ఊహించుకుంటూ చెస్ ఆడేవాడు. జైలు నుంచి విడుదలయ్యాక ఇజ్రాయెల్లో సెటిల్ అయ్యాడు. ఒకనాడు ఇజ్రాయెల్ వచ్చిన గ్యారీ కాస్పరోవ్ చెస్ డిమాన్స్ట్రేషన్ క్యాంపులో భాగంగా 5గురితో కలిసి ఒకేసారి చెస్ ఆడాడు. అందులో 4గురితో గెలిచాడు. ఒక్కడితో వరల్డ్ నెంబర్ 1 ఓడిపోయాడు. అతన్ని ఓడించిన ఆ ఒక్కడు నేటన్ షరాన్స్కీ. విలేకరులు చుట్టుముట్టి ఎలా సాధించావని అడిగితే, ఏముంది, నేను గత కొన్ని సంవత్సరాలుగా కాస్పరోవ్ని నా విజువలైజేషన్లో ప్రతిసారి ఓడిస్తూనే ఉన్నాను, అదే ఇక్కడ జరిగింది అన్నాడు. ఇజ్రాయెల్కి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా చేసిన షరాన్స్కీ చెప్పిన విషయాన్ని, అతని విజువలైజేషన్ శక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దీంట్లో మనం విజువలైజేషన్కి ఉన్న శక్తిని గ్రహించవచ్చు. ఇది ప్రస్తుత తరం వారికి సులభంగా అర్థమవుతుందని చెప్పడం జరిగింది. నేటి సైన్స్ వరల్డ్ నెంబర్ 1ని ఓడించి చెస్లో గెలిచిందేమో కానీ మన సనాతన అడ్వాన్స్డ్ వైదిక్ సైన్స్లో ఒక మహాపురుషుడు, మహాభక్తుడు సాక్షాత్ శివ సాయుధ్యాన్నే పొందగలిగాడు. ఇంతకంటే గొప్ప గెలుపు ఏముంటుంది జీవితానికి? ఆ మహాభక్తుడు శాక్యనాథుడనే శాక్య నాయనార్. ఆయన్నే చక్కియ నాయనార్ అని కూడా అంటారు. బుద్ధిజం ప్రబలంగా ఉన్న రోజుల్లో తమిళనాడులోని నాగపట్నం దగ్గరలో తిరుచంగమంగై అనే గ్రామంలో సనాతన ధర్మంలో పుట్టిన ఆనాటి బౌద్ధమత ప్రభావం వల్ల బౌద్ధ భిక్షువుగా మారాడు. శాక్య అనేది బౌద్ధ నామం. బౌద్ధ పాండిత్యం అంతా వంటబట్టించుకున్న, అందులోని శాస్త్రాలని చదివేసిన అది అసంపూర్ణమైనది అని గ్రహించాడు. గత జన్మలోనో చిన్నప్పటి నుంచి శివార్చనలు చేసిన పుణ్యం చేతనో శివుడిపైకి మనసు లాగింది. కానీ అప్పట్లో శివపూజ నిషేధం. ఈయన పైకి బౌద్ధ భిక్షువులాగా ఉన్న మనసంతా శివుని వైపే లాగుతుంది. శివుని పూజించకుండా ఉండలేని స్థితికి వచ్చేసాడు.
మరి శివ పూజ ఎలా చేయాలా అని ఆలోచించి ఒకరోజు ఏమి చేశాడంటే శివాలయం వద్దకు వెళ్ళి మనస్సులోనూ ఆయనకి నమస్సులు సమర్పించుకుంటూ ఆలయం ముందు ఉన్న రాళ్ళు చేతిలోకి తీసుకున్నాడు. అక్కడున్న బౌద్ధులందరూ ఈయన్నే చూస్తున్నారు, ఏమి చేస్తాడా అని. మనస్సులో ఓం శివాయ నమః, శివలింగాయ నమః, పుష్పం సమర్పయామి అని మనస్సులో అనుకుని రాయిని గట్టిగా శివలింగం మీదకి విసిరేవాడు. శివలింగానికి తగలగానే ఆ రాయి పుష్పంలా మారింది. అది ఈయన ఒక్కడికే కనిపించింది. మిగిలిన వారికి అది కేవలం రాయిలాగా మాత్రమే కనిపించింది. ఇది చూసిన బౌద్ధులు ఆహా, శివునికి తగిన శాస్తి, వీడేరా నిజమైన బౌద్ధుడు అనుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఇహ ఇదే బాగుందని రోజు రాళ్లతో పుష్పార్చనని విజువలైజ్ చేసుకుంటూ రాళ్ళని పుష్పంగా మార్చి అర్చించేవాడు శాక్యనాయనార్. ఈ పూజ చెయ్యనిదే ఒక్క ముద్ద కూడా దిగేది కాదు ఆయనకి. ఒకరోజేమో జోరున వాన. ఇంట్లో అన్నం తినబోతున్న శాక్యనాయనార్కి ఆ రోజు శివపూజ చేయలేదని గుర్తొచ్చింది. అంతటి వర్షంలోనూ శివాలయానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తీరా చూస్తే అక్కడ శివాలయం ముందు అంత బురద తప్ప ఒక్క రాయి కూడా కనిపించదే. అయ్యో, శివపూజ చేయకుండా ఒక్కరోజు గడిపిన జీవితం వ్యర్థమే అనుకుని తన తలనే రాయిగా భావించి శివాలయం గోడలకి బాదుకుంటూ శివాయ నమః అంటూ తన స్టైల్లో శాక్యనాయనార్ శివార్చన మొదలుపెట్టేశాడు. ఆయన అకుంఠితమైన దీక్ష శివభక్తిని చూసి కదిలిపోయిన శివయ్య కైలాసం నుంచి పరిగెత్తుకుంటూ శివలింగం నుంచి ప్రత్యక్షమై తన లోపలికి ఆయన్ని కలిపేసుకున్నాడు. అంత గొప్ప మహానుభావుడు ఆయన. ఈయన గాథ భక్తి మార్గంలో ఉన్న విజువలైజేషన్కి ఉన్న శక్తిని చూపిస్తుంది. ఆ శక్తిని గ్రహించి మన మనసులో నాటేలా చేసుకొని సాధారణ స్థాయిలో ఉన్న మనం సామాన్యులం కూడా ప్రయత్నించి సాధించుకోదగిన సిద్ధ రహస్యమైన ఆత్మలింగ దర్శన సాధనాన్ని తెలుసుకుందాం. ఈ సాధనని పౌర్ణమి నాటి రాత్రి లేదా ఏదైనా సోమవారం నాడు బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభించి నిత్యం వీలైతే రాత్రి పడుకునే ముందు లేదా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవగానే మంచం పైనే కూర్చుని చేయవచ్చు. స్నానం చేసి పూజారంలో చేస్తామన్నా అది మీ ఇష్టం. ఎందుకంటే ఇది పూర్తిగా మానసిక సాధన. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎవ్వరైనా చేయవచ్చు. ముందుగా అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఒక 5 నిమిషాలు చేయాలి. ఇన్హేల్ చేసేటప్పుడు సో అన్న బీజం, ఎక్సేల్ చేసేటప్పుడు హమ్ అన్న బీజాన్ని మానసికంగా జపించాలి. తర్వాత భస్త్రిక ప్రాణాయామాన్ని 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు చేయాలి. వీటిపై అనేక వేల వీడియోలు మనకి యూట్యూబ్లో దొరుకుతున్నాయి, సులభమైనవే కాబట్టి వాటిని చూసి నేర్చుకోవచ్చు. ఇది చేస్తూ ఓం ఆత్మలింగాయ హుం అని మానసికంగా జపించాలి. ప్రారంభంలో ప్రాణాయామం చేస్తూ మానసికంగా ఇది జపించడం కొంచెం కష్టంగా ఉన్నా చేయగా అలవాటైపోతుంది. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ప్రాణాయామ సహిత మానసిక మంత్రజపాన్ని చేసిన తర్వాత మన వెన్నెముక చివర ఉన్న మూలాధారంలో ఒక త్రికోణాన్ని ఊహించుకోవాలి. దానిపైన స్వాధిష్టానంలో అంటే మన జననాంగ ప్రదేశంలో పానవట్టాన్ని, నాభిస్థానం వద్ద ఉన్న మణిపూరక చక్రంలో శివలింగం ఉన్నట్లుగా భావించాలి. రత్నై కల్పితం ఆసనం అని శంకరులు అన్నదానికి అసలైన రహస్యార్థం అష్టసిద్ధులు నెలవైన రత్నాలతో పొదిగిన మణిపూరక చక్రాన్ని సింహాసనంగా చేసి అందులో నిర్గుణ స్వరూపమైన లింగాన్ని స్థాపించమని పరమ శివరహస్యం. ఇప్పుడు ఆ లింగంపై ధారగా జలంతో అభిషేకం చేస్తున్నట్టుగా భావిస్తూ ఓం ఆత్మలింగాయ సిద్ధిం ఫట్ అని మానసికంగా జపిస్తూ ధ్యానిస్తూ భావిస్తూ శివాభిషేకం చేయండి. ఎన్నిసార్లు చేయాలి అని లెక్కలేదు. మీరు ఆ విజువలైజేషన్ ఎంతసేపు చేయగలరో అంతసేపు చేయండి. 5 నిమిషాలైనా సరే పర్వాలేదు. ఇది ఎవరైతే ఇలా ఆత్మలింగానికి అభిషేకించటం భావన చేస్తూ చేస్తారో వారికి ప్రత్యక్షంగా కైలాసంలో ఉన్న శివునికి అభిషేకం చేసినంత ఫలం లభిస్తుంది. మీరు భావన చేస్తున్న లింగం మీ సాధన తీవ్రతను బట్టి
ఆత్మలింగంగా మారి మీకు దర్శనమిస్తుంది. తదుపరి స్థాయిల్లోకి వెళ్ళి ఆత్మలింగ స్పర్శ అనుభూతి, అది సాకారం అవటం వంటివి సిద్ధ గురువుల అనుగ్రహంతో వారంతట వారే ఏదో ఒక మార్గంలో మీకు పై స్థాయిలకు వెళ్ళడానికి సహకరిస్తారు. అందుకు దశాబ్దం పట్టొచ్చు, ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు. అది మీ సాధన తీవ్రతను బట్టే ఉంటుంది. మనం సామాన్యులం కనుక ఆత్మలింగ దర్శనం చేసుకోగలిగితే అదే మనకి అతి పెద్ద సాధన విజయం అని గుర్తించండి. మీరు ఏదో ఒక లింగాన్ని చూస్తూ దాన్నే మణిపూరంలో ధ్యానిస్తూ చేయవచ్చు. లేదా శ్రీచక్రం అగ్రంలో ఉన్న త్రికోణం, దానిపై ఉన్న బిందువును కూడా విజువలైజ్ చేసుకుంటూ చేయవచ్చు. అయితే మీరు భావిస్తున్న, ఊహించుకుంటున్న శివలింగం అసలైన ఆత్మలింగంగా మారి దర్శనమిచ్చినప్పుడు అనాహతం నుంచి, అంటే హృదయ స్థానం నుంచి ఢమరుక ధ్వని స్పష్టంగా వినిపిస్తుంది. మీ సాధన సిద్ధించింది అనడానికి అదే అరుణాచల కొండ గుర్తు అని గ్రహించండి. మరెందుకు ఆలస్యం? పరమ రహస్యమైన, దుర్లభమైన ఆత్మలింగ దర్శన సాధనని పౌర్ణమి నాటి రాత్రి లేదా ఏదైనా సోమవారం నాడు బ్రహ్మముహూర్తంలో ప్రారంభించి ధన్యులు కండి. వీలైతే రాత్రి పడుకునే ముందు మరియు బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవగానే కూడా చేస్తూ ఉండండి. ఆత్మలింగ దర్శన ప్రాప్తిరస్తు. శివమస్తు. శంభవే గురవే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.